కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు దేశంలో ఎక్కడా లేని విధంగా చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ తొలిసారిగా సైంటిఫిక్గా తెలంగాణలో కులగణన నిర్వహించామని, సర్వే ద్వారా వచ్చిన సమాచారంతో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించినట్టు తెలిపారు. చట్టసభల్లో ఏకగ్రీవంగా ప్రవేశపెట్టామని గవర్నర్ రాష్ట్రపతికి పంపించినట్టు తెలిపారు. అయితే తాము పాస్ చేసిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా అడ్డుకట్ట వేసి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్కు అడ్డుపడుతుందని ఆరోపించారు. ఇది బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఓబీసీలకు కల్పించడానికి మొట్టమొదటిసారి సైంటిఫిక్ గా సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, పొలిటికల్, ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వేని అత్యంత ట్రాన్స్పరెంట్ గా జరిపి దాని ద్వారా వచ్చినటువంటి సమాచారంతో సంఖ్యతో కేబినెట్ నిర్ణయం తీసుకుని చట్టసభల్లో అంటే శాసనసభలో ప్రవేశపెట్టి పాస్ చేసి బిల్లు పంపించిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. అట్లాగే గత టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించకుండా ఉండేటట్టుగా క్యాప్ పెట్టి ఒక చట్టం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. ఆ బిల్లుకు సంబంధించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు గత కొన్ని మాసాలుగా, కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా అంటే పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టమని అడిగితే కూడా పెట్టకుండా మేము పాస్ చేసిన బిల్లుని ఆమోదించి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి 42% రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేసిన విధానాన్ని ఆమోదించి పంపించకుండా అడ్డుకట్ట వేసి ఆపి. కేంద్ర ప్రభుత్వం పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో వరితో పాటు అత్యధికంగా సాగవుతున్న పంట పత్తి అని, రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని తెలిపారు. 22 లక్షలకు పైగా రైతులు పత్తిని పండిస్తున్నారన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందన్నారు. పత్తి రైతులు దళారుల చేతిలో పడి మోసపోవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చివరి క్వింటా వరకు కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. క్వింటా పత్తి ధర 8,110 ధరకు సిసిఐ ద్వారా కొనుగోలు చేస్తుందన్నారు. తెలంగాణలో పత్తి సాగు ఉత్పత్తి పెరుగుతుందని, పత్తి ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ ముందు ఉందన్నారు. కొనుగోలు కేంద్రాలను మరో 12 పెంచామని, మొత్తం 122 కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు కేంద్ర మంత్రి. పత్తి సాగు ఉత్పత్తిలో సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. 9 ప్రాంతీయ భాషల్లో పత్తి సాగుకు సంబంధించి కిసాన్ యాప్ను తీసుకొచ్చామన్నారు మంత్రి. తెలంగాణలో వరితో పాటు అత్యధికంగా సాగవుతున్నటువంటి క్రాప్ అంటే కాటన్. మన స్టేట్ అగ్రికల్చర్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి గణాంకాల ప్రకారం 43 లక్షల ఎకరాల్లో పత్తి సాగేటువంటి అవకాశం ఉంది. 22 లక్షలకు పైగా రైతులు తమ తమ పంట పొలాల్లో పత్తి సాగు చేస్తున్నారు. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూర్తి స్థాయిలో కాటన్ కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. తెలంగాణ రైతులు తమ పత్తి పంట ఉత్పత్తులను అమ్ముకోవడం కోసం మరింత సులభతరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా తొందరపడి పత్తి రైతులు దళారుల చేతిలో పడకూడదు, భయపడాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో చివరి క్వింటాల్ వరకు కూడా సిసిఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాము, పత్తి 8,110 రూపాయలు క్వింటాల్కు పెరిగింది. ఆల్మోస్ట్ ఈ 10 సంవత్సరాల్లో 100% ఎంఎస్పి పత్తి మీద కేంద్ర ప్రభుత్వం పెంచి సిసిఐ ద్వారా కొనుగోలు చేస్తా ఉంది. కొత్తపల్లిలో శృంగేరి పీఠం జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మ విజయ యాత్రలో పాల్గొన్నారు ఈటెల రాజేందర్.
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీ పాదయాత్రను ప్రారంభించారని, దేశ ప్రజానీకంలో ఆధ్యాత్మిక చింతన పెంచేందుకు ప్రజలకు మనశ్శాంతిని కలిగించాలని మీరు చేస్తున్న ఈ కర్తవ్యం సంపూర్ణంగా నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఈటెల తెలిపారు. సంపద ఎంత ఉన్నా మానవాళికి కావాల్సింది శాంతి. సంపద మాత్రమే శాంతిని, సుఖాన్ని ఇవ్వలేదని ప్రజలకు అర్థమైంది. ప్రపంచ మానవాళికి దిక్చూచి మన భారతదేశం, మన సనాతన ధర్మం, ఈ సనాతన ధర్మం గొప్పతనాన్ని, సర్వే జన సుఖినో భవంతు అనే సిద్ధాంతాన్ని మరొకసారి ప్రపంచానికి చాటు చెప్పడం సంతోషం. ఒకనాడు శంకరాచార్యులు ప్రవచించినటువంటి ఆధ్యాత్మిక చింతన మరోసారి గుర్తు చేస్తూ ప్రపంచానికి విశ్వగురు స్థానంలో భారతదేశాన్ని ఉంచేందుకు మీరు చేస్తున్న ప్రయత్నానికి ధన్యవాదాలు అని తెలిపారు ఈటెల రాజేందర్. ఈ నెల 21న జూబ్లీ హిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. బీజేపీపై మీడియా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని ప్రజలను కోరారు. హైదరాబాద్లో బీజేపీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. దీనిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అభ్యర్థి దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం రఘునందనరావు మాట్లాడుతూ ఎంఐఎం గూండాల అనుమతితో నగరంలో బతకాల్సిన పరిస్థితి రావద్దంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు. ఎన్నికల్లో కన్నీళ్లతో ఒకరు, కట్టెలతో ఒకరు ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పారు. కన్నీళ్లకు కరిగిన, కట్టెలకు భయపడిన భాగ్యనగరం భవిష్యత్ మూసీలో కలవాల్సిన పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, తప్పుడు సర్వేలు వస్తున్నాయని, ఆ సర్వేలు ఎవరో చేశారు, ఏసీ రూముల్లో కూర్చొని చేశారా అని ప్రశ్నించారు. పార్టీల వద్ద జీతం తీసుకుని పనిచేసేవారు కూడా మన రిక్వెస్ట్ను అప్పీల్గా స్వీకరించాలని కోరారు. మీరు ఎక్కువ తింటున్నారు, మీరు తింటే మమ్మల్ని తినేరా అని చెప్పి వాళ్ళు కొట్టారు. వాళ్ళకు ఈ రెండు పార్టీలు కూడా కేవలం ప్రజలను దోచుకోవడమే, మేము దోచుకోవడానికి వచ్చాము, మా దోచుకోవడం మా రాజకీయం అని చెప్పే ఆలోచన ఉండాలి. కాబట్టి జూబ్లీ ప్రజలకు ఇది మనం చెప్పాల్సిన అవసరం ఉండదు. రెండోది, మజ్లీస్ పార్టీ క్యాండిడేట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి నిల్చుంటున్నాడని చెప్పి మేమందరికీ తెలుసు. కాంగ్రెస్ క్యాండిడేట్ దొరక్క మజ్లీస్ పార్టీ నుంచి రెండుగా తీసుకువచ్చి, అరువుగా తీసుకువచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ అరువు తీసుకొచ్చినటువంటి క్యాండిడేట్లు, అదేవిధంగా సహానుభూతి మీద క్యాండిడేట్లు రాజకీయాల్లో ప్రజలకు మేలు చేసే పరిస్థితి ఉండదు. ప్రజలకు మేలు చేసేది ఎవరైనా నిరంతరం ప్రజాసేవలో ఉండి, ఓడినా గెలిచినా ప్రజలతో ఉండి, పార్టీతో ఉండి, పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు లంకాల దీపక్ రెడ్డి గారిని ప్రకటించిన తర్వాత ఈరోజు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షా సమావేశాన్ని ఎన్నికల్లో గెలవడానికి కావాల్సినటువంటి వ్యూహాన్ని నిర్దేశించుకోవడం కోసం అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక భాగ్యనగరం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, భాగ్యనగరం బాగుండాలంటే, భాగ్యనగరంలో ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ఎంఐఎం గూండాల యొక్క అనుమతితో మనం బతకాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావద్దంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులందరూ కూడా ఆలోచించాలని సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ బీసీ బంద్కు మద్దతుగా పాదయాత్ర చేపట్టారు మాజీ ఎమ్మెల్యే రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. ఈ పాదయాత్ర దిల్సుఖ్ నగర్ చౌరస్తా నుండి ముసరాంబాగ్ చౌరస్తా వరకు సాగింది. బీసీ హక్కుల కోసం బీసీ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర జరిగింది.
దిల్సుఖ్ నగర్ చౌరస్తా వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్రలో వందలాది మంది బీసీ సంఘాలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలి, సరైన వాటా ఇవ్వాలి అంటూ నినాదాలు వినిపించాయి. బీసీ సమాజం పట్ల నిర్లక్ష్యం ఆపాలని, బీసీలకు సమాన హక్కులు కల్పించే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని ఆర్ కృష్ణయ్య తెలిపారు. పద్దెనిమిదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బంద్కు ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ సుప్రీం రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు మరి పిటిషన్ దాన్ని పెండింగ్ పెడితే 4 వారాలు వాయిదా వేస్తే సుప్రీం కోర్టుకి వెళ్ళడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ కూడా తన హైకోర్టులోనే చూసుకోండి అని చెప్పి అక్కడ కూడా కొట్టేయడం జరిగింది. పాత పద్ధతిలో మాత్రం మీరు ఎలక్షన్లు జరుపుకోవచ్చు అని అంటే, పాత పద్ధతిలో జరుపుకుంటే బిడ్డ ఖబర్దార్ ఒక్కొక్కరిని అడ్డంగా బంద్ పెడతాం. పాత పద్ధతి మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది 42% రాజ్యాంగబద్ధమైన హోదాతోని కావాలి. మీరు ఇచ్చేది భిక్ష కాదు, మా బీసీల హక్కు. 50 సంవత్సరాలు ఆర్ కృష్ణయ్య గారు పోరాడి తెచ్చినటువంటి రిజర్వేషన్లను గండి కొట్టడానికి ఎవరైనా వస్తే అడ్డంగా బంద్ పెట్టడానికి బీసీలంతా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బంద్కు మద్దతుగా ఈ రోజు వేలాది మంది విద్యార్థులతో ఇక్కడ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 ఇష్యూ చేశారు. ఆ జీవో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అన్ని కోణాలలో అన్ని పకడ్బందీగా జీవోలు జారీ చేశారు. అయినప్పటికీ రాష్ట్ర హైకోర్టు బీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు పోతే స్పెషల్ రివ్యూ పిటిషన్ కూడా వ్యతిరేకంగా తీర్పిచ్చింది. కాబట్టి రాష్ట్రంలోని బీసీలందరూ ఇది ఆత్మగౌరవ పోరాటం. బీసీలకు అవమానం జరిగింది, అన్యాయంతో పాటు అవమానం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రులను, మంత్రులను అందరినీ చేయాలి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కులో హావెల్స్ లైఫ్ సైన్స్ వైద్య పరికరాల పరిశ్రమ ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు. పరిశ్రమలో జ్యోతి ప్రజ్వలన వెలిగించిన కేటీఆర్ పరిశ్రమలో నూతన పరికరాన్ని ప్రారంభించారు. సుల్తాన్పూర్ వద్ద కేటీఆర్కు పూల బొకేలతో సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్పత్తి అయితే ధర కూడా తగ్గుతుంది, సామాన్యుడికి ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతో మెడికల్ డివైజెస్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సుల్తాన్పూర్ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ కొన్ని స్టోన్ క్రషర్లు, మెటల్ క్రషర్లు, అట్లాగే కొంత ఖాళీ జాగా ఉండింది తప్ప ఇక్కడ ఏమీ లేదు. కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే వేల మంది పనిచేస్తున్నారు, చాలా పరిశ్రమలు ఇక్కడ వచ్చినాయి, ఇంకా రావాల్సి కొన్ని ఉన్నాయి. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. ఈరోజు ఇక్కడ జరిగిన పరిశోధనలు కానీ ఇక్కడ వారు ప్రవేశపెట్టిన ఉత్పత్తులు కానీ చూస్తే చాలా సంతోషం వేసింది. కోవిడ్ సమయంలో ఆర్టీపీసీఆర్ అనేది అప్పుడు విపరీతమైన బాగా కోవిడ్ కిట్స్ కానీ ఆ ఆర్టీపీసీఆర్ అనే టెస్టులు కానీ వాటికి విపరీతమైన గిరాకీ ఉండింది, విపరీతమైన డిమాండ్ ఉండింది. ఆ రోజుల్లో టెస్ట్ ఒకటి కావాలి, టెస్ట్ కిట్ కావాలి అంటే చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కానీ నిజంగానే శిశిర్ గారు, రచన గారు, వారి బృందం మొత్తం కూడా పేరు పెట్టారు హ్యూవెల్ అని. ఐఎమ్ గోయింగ్ టు టేక్ అ వైల్డ్ గెస్ అండ్ సే దట్ it probably stands for human wellness, హ్యూమన్ వెల్ఫేర్. సో అట్లా నిజంగానే ఆలోచించి 6,000 ఖర్చు అయ్యేదాన్ని ఎంత కన్నారు? 16 రూపాయలు, 12 రూపాయలకి తగ్గించామన్నారు. అల్టిమేట్ గా నిజంగా కూడా కేసీఆర్ గారు ఇప్పుడు మాకు ఒకటే చెప్తుంటారు, సామాన్యుడికి ఫలాలు అందించని పరిశోధన నిష్ఫలం, దానివల్ల వ్యర్థం అని. అంటే టెక్నాలజీ అనేది ఉంటే కూడా, సాంకేతికత ఉంటే కూడా దానివల్ల సామాన్యుడికి లాభం జరగకపోతే అది వేస్ట్ అని చెప్తా ఉంటారు ఆయన. అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక పోర్టబుల్ ఆర్టీపీసీఆర్ కిట్ కానీ అట్లాగే ఈ రకంగా ధరలు తగ్గించి సామాన్యుడికి మేలు చేసే కార్యక్రమాలు ఏవైతే మీరు చేస్తున్నారో, పరిశోధనలు ఏదైతే మీరు చేస్తున్నారో, దిస్ ఇస్ యువర్ 10th anniversary. I compliment you. I commend both of you on building a very strong team. ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలపై ప్రభుత్వం ప్రవేశపెడుతున్న క్యూఆర్ కోడ్ విధానం ఒక పెద్ద డ్రామా అని రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూసిన కల్తీ మద్యం దందాను కప్పిపుచ్చుకునేందుకే ఈ నాటకాలకు తెరలేపారని మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని విమర్శించారు. మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ విధానాన్ని తామే కనిపెట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలోనే ఫ్యాక్టరీ నుండి వచ్చే ప్రతి మద్యం బాటిల్కు క్యూఆర్ కోడ్ ఉండేదని గుర్తు చేశారు. మీరు అధికారంలోకి రాగానే ఆ విధానాన్ని ఎందుకు తొలగించారు?
ఇప్పుడు మీ మద్యం దందాలు కుల్లి కంపు కొడుతుంటే, కల్తీ వ్యాపారం చేయి దాటిపోతుంటే మళ్ళీ అదేదో ఘనకార్యంలా ఎందుకు తెరపైకి తెస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ పెడుతున్నామని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటంత ఖాళీగా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మంత్రి గారు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా. మరి సారా మంత్రి గారు ఏం చేస్తాడు? ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెడితే క్యూఆర్ కోడ్ గురించి ఆ సారా మంత్రి గారు ఇంకా గొప్పోడు, విలేకరులను తీసుకుని బ్రాందీ కొట్లకి వెళ్లి సీసాల మీద క్యూఆర్ కోడ్ ఫోన్ పెట్టి స్కాన్ చేస్తున్నాడు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా డిస్టిలరీల్లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా, ఫ్యాక్టరీ గడప దాటతాకి లేకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీలో కూడా ప్రతి సీసాని స్కాన్ చేసి ఎక్సైజ్ అధికారులు దాన్ని ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి ఏపీబీఎస్ఎల్ డిపోలకి చేరటం, అక్కడ స్కానింగ్ జరగటం, క్యూఆర్ కోడ్ అక్కడి నుంచి షాపులకి వెళ్ళినా అక్కడ కూడా స్కానింగ్ జరగటం. ఇది గడచిన 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంటే మరి మీరే కనిపెట్టినట్టు ఇవాళ ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర గారు సారా మంత్రిగా మీరు బాధ్యతలు తీసుకోగానే ఈ క్యూఆర్ కోడ్ బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించడం లేదా అది అతికించడం ఎందుకు రద్దు చేశారు? రాష్ట్ర వ్యాప్తంగా వీళ్లు సాగిస్తున్నటువంటి మద్యం దందాలు కుళ్ళు కంపు కొట్టి స్థాయికి వచ్చాక రాష్ట్రం మొత్తం మీద పాలకుల యొక్క వాటాలు తీసుకునే స్థాయికి దాని నుంచి కూడా వీళ్ల చేయి దాటి కల్తీ మద్యం పరిశ్రమలు విచ్చలవిడిగా వీళ్లు అనుకుంటున్నటువంటి పరిస్థితులు చూసి కంగారు వచ్చినట్టుంది. హైదరాబాద్ పాత బస్తీ కాంచన్బాగ్ బాబానగర్లో నకిలీ తేనె రాకెట్ గుట్టురట్టు చేశారు కాంచన్బాగ్ పోలీసులు. బాబానగర్లో కల్తీ తేనె తయారీ విక్రయాలపై పోలీసులు దృష్టి సాధించి నిందితులను పట్టుకున్నారు. కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాబానగర్ బ్లాక్ వద్ద భారీగా నకిలీ తేనె తయారీ జరుగుతుండగా 3 నిందితులను పట్టుకున్నారు పోలీసులు. నిందితులు బెల్లం కలిపి నకిలీ తేనె తయారు చేసి అమాయక ప్రజలకు విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. పోలీసుల దాడిలో 100 కిలోల నకిలీ తేనె 2 కార్లు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తేనె వినియోగించే ముందు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. నకిలీ ఉత్పత్తులను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కాంచన్బాగ్ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. నగరంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అద్దెకు ఉంటున్న వారి పట్ల ఆ ఇంటి యజమాని ప్రవర్తించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. అద్దెకు ఉంటున్న వారు తమ ఇంట్లో ఏమన్నా రిపేర్ వస్తే ఓనర్కు చెప్పడం కామన్. దానిని వారు రిపేర్ చేపిస్తుంటారు. అదేవిధంగా ఓ దంపతులిద్దరు కూడా ఇంట్లోని బాత్రూంలో బల్బ్ హోల్డర్ పనిచేయడం లేదని యజమానికి చెప్పారు. అయితే అతడు చేసిన పాడు పని చూసి అవాక్కయ్యారు దంపతులు. ఇదేంటని ప్రశ్నించగా తిరిగి వారిని బెదిరించాడు సదరు ఓనర్. నగరంలోని మధురానగర్ యూసఫ్గూడలో దంపతులిద్దరూ ఓ ఇంట్లో రెంట్కు ఉంటున్నారు. ఈ క్రమంలో వారి ఇంటిలోని బాత్రూంలో బల్బ్ పనిచేయడం లేదు. ఇదే విషయాన్ని వారు ఓనర్ అశోక్ యాదవ్కు తెలిపారు. ఇక్కడే అతడు తన వక్ర బుద్ధిని బయటపెట్టాడు. దంపతులకు తెలియకుండా బాత్రూంలోని బల్బ్ హోల్డర్లో రహస్య కెమెరాను ఏర్పాటు చేశాడు ఇంటి యజమాని. ఇందుకు అతనికి ఎలక్ట్రీషియన్ చింటూ సహాయపడ్డాడు. ఆ తర్వాత ఏమీ తెలియకుండా అంతా రిపేర్ చేసినట్లు రెంటర్కు చెప్పి వెళ్లిపోయారు. అయితే బల్బ్ హోల్డర్లో కెమెరా ఉన్నట్లు బాధితురాలి భర్త ఉమేష్ గుర్తించి షాక్కు గురయ్యాడు. ఎలక్ట్రీషియన్ అయినా ఉన్నాడు. పిల్లని అడగలేదు, అది రాలేదు. డైరెక్ట్ మా ఇంటికి వచ్చినారు. అశోక్ ఏడి కేసు పెట్టింది ఒక అమ్మాయి. నేను కేసు అదే చెప్పారు. పెట్టలేదు ఆంటీ, నేను జస్ట్ కంప్లైంట్ ఇచ్చేసి వచ్చేసిన. తెలిసింది కదమ్మా నాకు, లేకపోతే నేనెందుకు అడగదాన్ని? ఆంటీ కేసు పెడితే ఎంత పెద్దది అవుతుందో మాకు కూడా తెలుసు ఆంటీ. అందుకే నేను 4-5 ఇంటి మీదకి వచ్చినంత ఏమనుకోవాలి. నేను కేసు పెట్టలేదు ఆంటీ. కాదా ఆంటీ, ఇప్పుడు అంకల్ వచ్చేసి మాట్లాడితే అయిపోతుంది కదా. మరి అంకుల్ జాబ్ ఉన్నారు, ఆ పిల్లగాడు లేదు. ఆయన ఏం మాట్లాడుతారు? ఆ పిల్లగాడు వస్తారు అంతే, అందుకే చెప్పిండు ఆ పిల్లగాడు వస్తే తోలుకొని వస్తాను. సరే ఆంటీ, వచ్చినప్పుడు ఇట్లా కథల పడతాయి, ఇట్లా అయితాయని బయట పడతానని అట్లా చేసిండు ఆయన. ఒక్క రోజు ఆగితే అయిపోతున్నాయి, తోలుకొని పోతున్నాయి. ఆ పిల్లగాడు మర్చిపోతున్నారా? నేను ఏం చేయాలన్నా చేస్తా. ఆయనకి ఏమన్నా కానీ
జర సేపు చూస్తూ ఇంకా ఆయన వస్తాడా రాడా నిన్న నుంచి రాలే పిల్లల్ని ఒక్కరే డాడీ నిద్రపోతలేరు పిల్లలు. మాకు కూడా నిద్ర పట్టట్లే మరి ఆంటీ. అదే మా ప్లేస్ లో ఆంటీ, మా ప్లేస్ లో అశోక్ అంకుల్ ఉన్నా చెప్పిన మంచి తనంతో చెప్పిన గుడియా బయట వద్దు గుడియా. అవునంటీ, దాంట్లో ఉండకపోతే మనకే ఇంకా మంచిది. దాంట్లో ఉంది కదా, అందుకోసమే దాంట్లో ఉందని పోలీస్ వాళ్ళు కూడా చెప్తుండ్రు. అమ్మ దాంట్లో పోలీసు వాళ్ళు చెక్ చేసి రాను ఉందంటనా రికార్డింగ్ అయిందంటనా? ఆ హోల్డర్ చూపిస్తే అమ్మ దీంట్లో పని చేయండి ఎవరు పెట్టారు దాంట్లో ఉందని చెప్తుండ్రు. సైదాబాద్ బాలసదన్లో రెహమాన్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కేసు నమోదు చేశారు సైదాబాద్ పోలీసులు. హైదరాబాద్లో అభం శుభం తెలియని చిన్నారులతో లైంగిక వాంఛ తీర్చుకున్నాడు రెహమాన్. దాదాపుగా 8 మంది చిన్నారులను బెదిరించి వారిపై లైంగిక దాడి చేసి వికృత కోరికలు తీర్చుకున్నాడు రెహమాన్. ఇప్పటి వరకు సైదాబాద్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు చేశారు. తాజా కేసుతో రెహమాన్పై 3కు చేరాయి కేసుల సంఖ్య. నిందితుడిపైన ఫోక్సో యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. I'm Sayyid Afzal. I was working as superintendent, Government Children Home for Boys, Hyderabad. The incident of sexual abuse was brought to our notice. Initially, there was only one child when the police approached, and when the police started investigation, we now got to know that 8 children were sexually abused and 3 children were molested. So a total number of 11 boys are the victims in the hands of our security person, Rahman, who is a temporary employee who was taken, his services were taken in Mission Vasalya scheme on temporary basis. The government is very serious on this, and the government has instructed our authorities to form a committee and to update the standard operating procedures here. He was submissive. He never exposed himself as like how he has come out now. So his conduct was good and has not given any scope of getting